సో హలో ఫ్రెండ్స్, నా పేరు రాజు. మీరు చూస్తున్న వైరల్ క్రాక్ ఎక్స్పెరిమెంట్స్ నుంచి. సో ఈరోజు మనం అన్బాక్సింగ్ చేయబోతాం కూడా. సో Weebill S Lab. సో ఇది ఒక క్రేన్. ఇది మెయిన్గా ఎవరికి అవసరం అంటే ఒక ఫోటోగ్రాఫర్కి, వీడియోగ్రాఫర్కి, ఎవరైతే ఎక్కువ వీడియోస్ ఇస్తారో స్లో మోషన్స్లో కానీ సినిమాటోగ్రఫీ కానీ ఎవరైతే ఎక్కువ తీస్తారో వాళ్ళకి ఇది చాలా చాలా యూజ్ అవుతుంది. సో దీని గురించి దీన్ని ఈరోజే కొనుక్కొచ్చాను. నేను మీకు అన్బాక్స్ చేసి చూపిస్తాను. దీని మీద నేను పార్ట్గా వీడియో చేస్తాను. సో ఫస్ట్ పార్ట్ దీన్ని నేను ఓన్లీ అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తాను. తర్వాత దీని మీద తీసిన షార్ట్లు అయితే ఏదైతే ఉన్నాయో అవి నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు పోస్ట్ చేస్తాను. సో ముందుగా ఈ బాక్స్ అయితే ఓపెన్ చేసుకుందాం. దీనికంటే ముందు ఫస్ట్ డీటెయిల్స్ మీకు చెప్తున్నాను. దీని ప్రైస్ 27,000, ఆన్లైన్లో 33,000 ఉంది. సో 27,000కి మూర్తి షోరూంలో నేను మూర్తి డిజిటల్స్లో విజయవాడలో అయితే పర్చేస్ చేశాను. వాళ్ళు 27,000కి ఇచ్చారు. ఇది లాక్డౌన్కి ముందు 24,000కి అమ్మారు, కానీ ఇప్పుడు 27,000 అయింది. సో ప్రైస్లో వేరియేషన్స్ అయితే ఉన్నాయి. సో ముందుగా బాక్స్ అయితే ఓపెన్ చేసుకుందాం. సో కెమెరా, సోనీ కెమెరా ఏదైతే ఉందో ఆ కెమెరాస్కి మాత్రం ఈ గింబల్ యూజ్ అవుతుంది. పెద్ద కెమెరాస్ పెట్టినా ఎక్కువ బరువు అయితే లిఫ్ట్ చేయలేదు. సో దీన్ని బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. సో బాక్స్లో నుంచి బయటికి తీస్తున్నాను. సో బయటికి తీసిన తర్వాత ప్రోడక్ట్ అయితే ఇలా ఉంటుంది. సో దాని లోపల కవర్ ఓపెన్ చేసి ఉంది. సో దీనిలో ఒక సీడీ అయితే ఇచ్చారు. సారీ, సీడీ కాదు, మాన్యువల్ ఉంది దీనిలో. సో సర్వీస్ కార్డ్ ఉంది, Weebill S. సో సర్వీస్ కార్డ్ Weebill S అని ఉంది. సో దీన్ని పక్కన పెట్టేసుకుందాం. దీన్ని ప్రొడక్ట్స్ సంబంధించిన ఎక్స్టెన్షన్స్కి సంబంధించిన పేపర్ అయితే ఇచ్చారు. సో దీనిలో ఏమేమైతే ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. సో ఎక్స్టెన్షన్ వీడియోస్ కూడా నేను మళ్ళీ సపరేట్గా మీకు చేసి చూపిస్తాను. సో వీటిని కూడా పక్కన పెట్టేసుకుందాం. సో ఇక్కడ మీరైతే చూస్తున్నారో బాక్స్, సో ఇదే ఆ బాక్స్. సో దీనిలోనే ఆ క్రేన్ అయితే ఉంది. సో దీన్ని ఓపెన్ చేసుకుందాం. సో ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇలా అయితే కనిపిస్తుంది. సో ఇలా అయితే కనిపిస్తుంది మనకి. సో ఏమేమి ఇచ్చారనేది ఒక్కొక్కటి నేను మీకు చూపిస్తాను. సో ఒక చిన్న బాక్స్ అయితే ఉంది. ఈ బాక్స్ని అయితే ఓపెన్ చేద్దాం. సో దీనిలో కేబుల్స్ అయితే ఇచ్చారు. డిఫరెంట్ కేబుల్స్ అయితే ఇచ్చారు. స్క్రూస్ సెట్ అయితే ఒకటి ఇచ్చారు. దీంట్లో 3 స్క్రూలు ఉన్నాయి. సో డిఫరెంట్ కేబుల్స్ అయితే ఇచ్చారు. సో వీటిని పక్కన పెట్టేసుకుందాం. అది ఈ బాక్స్లో ఉన్నాయి. సో నెక్స్ట్ 2 బ్యాటరీస్ అయితే ఇచ్చారు. సో 2 బ్యాటరీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఒక చిన్న ప్లేట్ అయితే ఇచ్చారు, క్విక్ రిలీజ్ ప్లేట్ ఇది. సో కెమెరా పెట్టుకోవడానికి కెమెరా హోల్డర్ ప్లేట్ ఇచ్చారు. సో క్వాలిటీ అయితే చాలా బాగుంది. జియాన్ వాళ్ళు క్రేన్స్ ఇప్పటి నుంచో తయారు చేస్తున్నారు. నేను ఇంతకు ముందు కూడా క్రేన్ది ఒకటి అన్బాక్సింగ్ చేసి చూపించాను. క్రేన్ 2 నేను పర్సనల్గా వాడేవాడిని. సో ఇంకా ఏమి ఇచ్చారు, ఒక స్టాండ్ అయితే ఇచ్చారు. దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో ఫైనల్గా ఇది గింబల్. సో ఒక ఛార్జర్ కూడా ఇచ్చారు ఆ బ్యాటరీ ఛార్జ్ చేసుకోవడానికి. సో ఇదైతే గింబల్.
సో మీరు చూడొచ్చు Weebill S అని రాసి ఉంది. ఇక్కడ ఒక డైల్ ఉంది. సో ఇక్కడ ఎక్స్టెన్షన్ ఉంది. మానిటర్స్ ఏదైనా కనెక్ట్ చేసుకోవాలనుకుంటే కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ 3 బటన్స్ ఉన్నాయి, ఆన్ ఆఫ్ బటన్స్. డిఫరెంట్ మోడ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ డిస్ప్లే అయితే ఉంది, చిన్న డిస్ప్లే ఉంది. ఇక్కడ ఒక రింగ్ ఇచ్చారు, ఇక్కడ ఒక రింగ్ ఇచ్చారు, ఇక్కడ 2 బటన్స్ ఇచ్చారు. ఈ 2 డైల్స్ వీటి గురించి అంతా నేను ఆన్ చేసిన తర్వాత మీకు నేను మళ్ళీ ఇంకొక వీడియో చేసి పెడతాను. కంప్లీట్గా దీన్ని ఎలా ఆన్ చేస్తారు, కెమెరా ఎలా సెట్ చేస్తారు, అదంతా ఒక వీడియో చేసి పెడతాను. కానీ దీనిలో అడ్వాంటేజ్ ఏంటంటే ఇది చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుంది. సో చాలా ఈజీ టు యూజ్, బ్యాగ్లో పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. ఇంతకుముందు ఉన్న క్రెయిన్స్ అయితే చాలా వెయిట్ అయితే ఉండేవి, కానీ వాటిని క్యారీ చేయటం కానీ తీయటం కానీ చాలా కష్టంగా ఉండేది. బరువు చాలా ఎక్కువ ఉండేది. ఏదైనా లెన్స్ వేసుకుంటే ఇంకా కొంచెం బరువు అయ్యేది. కానీ వీటి వల్ల మాత్రం ఇది చిన్నది, జస్ట్ బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళిపోతాం. సో మీరు చూడొచ్చు ఎంత కాంపాక్ట్గా ఉందో. కెమెరా బ్యాగ్లో ఈజీగా పట్టింది. సో దీనికి ఇంకేమీ అవసరం లేదు, జస్ట్ ఇలా పెట్టేసుకొని ఇలా పెట్టేసుకొని దీన్ని అయితే ఇట్లా కనెక్ట్ చేస్తాం మనం. సో ఆ తర్వాత చూడవచ్చు మీరు సో గింబల్ ఎంత అవుతుంది అప్పుడు. సో దీన్ని మళ్ళీ రిలీజ్ చేసి ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ పెట్టుకున్న తర్వాత ఇలా వాడుకోవచ్చు మనం. సో దీని డీటెయిల్స్ మొత్తం నేను మళ్ళీ ఇంకొక వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ దీని అన్బాక్సింగ్ అయితే. సో ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తాయి కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దిస్ ఈజ్ రాజు సైనింగ్ ఆఫ్.